హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది అబియు ఫ్రూట్ అండి. అబియు మన ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి సూట్ అవుద్దా లేదా అన్న ఆలోచనలో ఉండిపోయాం. కానీ అబియు కూడా మనకి సూటబుల్ అండి. ఇది మన క్లైమేట్కి, మన వాతావరణానికి సూట్ అయింది. కాకపోతే ఏంటంటే ఇంకొక నెల రోజులు ముందుగా వస్తే ఫ్రూట్ చాలా బాగుంటుంది. కానీ మంచి పీక్ సమ్మర్లోకి వచ్చిందండి. ఇది మామిడి పళ్ళతో పాటు వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ పంటను కూడా మనం పండించుకోవచ్చండి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో అబియూని కూడా ట్రై చేయొచ్చు. ఇది యాక్చువల్లీ తైవాన్, థాయిలాండ్, చైనా దేశాలకు చెందిన ఫ్రూట్ అండి. ఇది అక్కడ బాగా పండిస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో, ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఇది అబియు ఫ్రూట్ని కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది అబియు అండి. ఇది అబియు వెరైటీలో లేటెస్ట్ మనకి ఇటువంటి వెరైటీలు 7 వెరైటీస్ వచ్చినాయండి. అబియు ప్రపంచవ్యాప్తంగా 7 రకాల్లో ఇది ఒక రకం. మన దగ్గర 7 రకాలు కూడా ట్రై చేస్తున్నామండి. కాయలు సైజు ఒక డిఫరెంట్, లోన పల్పు, అలాగే వెరైటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపించాను. అబియు ఫ్రూట్ చాలా స్ట్రాంగ్ బాడీ అండి. ఇది బాగుంటుంది. ఇది కూడా సపోటా ఫ్యామిలీకి చెందిన ఫ్రూటేనండి. ఇది ఇదిగోండి ఇలా ఉంటుంది అబియు అంటే. ఇలాగా 3 సీడ్లు, 2 సీడ్లు లేదా 4 సీడ్లు కూడా రావచ్చు. వైట్ పల్ప్ అండి. ఇది వచ్చి ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఇది మన క్లైమేట్కి సూట్ అవుతుందా లేదా అనుకుంటూ ఉండేవాళ్ళు అండి. కానీ ట్రాపికల్ క్లైమేట్ కూడా బాగా సూట్ అవుతుంది. దీన్ని మనం తినడానికి కూడా చాలా ఈజీ అనమాట. స్పూన్ పెట్టుకుని నీట్గా. హెవీ స్వీట్ అండి, చాలా బాగుంది. అద్భుతమైన పండు అనమాట అండి. ఇది ఈ అబియు ఫ్యామిలీ, సపోటా ఫ్యామిలీలో అబియు అండి. ఇది చాలా బాగుంది. కానీ సపోటా లాగా పాలు కానీ మిల్క్ కానీ ఏమి ఉండదండి. కొంచెం ఇది చర్మమ్మట వస్తుంది కానీ పెద్ద ఏం కాదండి. పండు బాగా తయారైతే ఈ మిల్క్ కూడా ఉండదు అనమాట. ఇంకో 2 డేస్కి బాగా ఇది అవుద్ది. ఇది కొద్దిగా కొన్ని మొక్కలు ఉన్నాయండి మన దగ్గర, అమ్ముతున్నాం మన సప్తగిరి నర్సరీ ద్వారా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చిన్నప్పుడు కొంచెం సెమీ సీడ్లో పెంచండి, తర్వాత ఎండలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సెమీ సీడ్ వరకు అయితే మాత్రం ఒక వయసు వరకు సెమీ సీడ్ కావాలి. ఎందుకంటే చిన్నప్పుడు ఎండ తట్టుకోదు. ఆ తర్వాత కొంచెం ఓపెన్లో పెట్టినా నో ప్రాబ్లం అండి. ఎండలో కన్నా 4 చెట్ల మధ్యలో ఒక చెట్టు పెంచుకుంటే అటు నీడ ఇటు నీడ ఉండేలా పెంచుకుంటే చాలా బాగుంటుందండి. ఇది మీ సప్తగిరి నర్సరీ, కడియం ప్రాంతం, రాజమండ్రి రూరల్. మా దగ్గర మొక్కలు కావాల్సిన వారు ఎవరైనా సరే మా వీడియో కింద 2 ఫోన్ నెంబర్లు పెడతామండి. 2 ఫోన్ నెంబర్లు వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, లేదా మీరు ఆ ఫోన్లో మాట్లాడి మరీ బుక్ చేసుకోవచ్చండి. మా సూపర్వైజర్ గారు ఉంటారు, మాట్లాడుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మొక్కలు 1-2 మొక్కలు పెంచుకుని చూసుకోండి. తర్వాత లార్జ్ స్కేల్లోకి వెళ్తారు. కానీ